ఓం శాంతి. ఈరోజు 28 జూలై మనందరి జీవితాలకు అంటే బ్రాహ్మణ ఆత్మలందరికీ వారి జీవితంలో పరమాత్ముడు ప్రేరణగా పంపించినటువంటి అనేక ఆత్మల నుండి ప్రేరణలు తీసుకునేటువంటి రోజుల్లో ఈరోజు కూడా ఒకటి. ఎందుకు అనంటే మనందరికీ చాలా ప్రియమైనటువంటి మన్మోహిని దీది గారి ఈరోజు స్మృతి దినము. కాబట్టి ఈరోజు మధుబన్ నుండి పంపించినటువంటి బులెటిన్ దీది యొక్క విశేషతలను గురించి మనం విందాము మరియు మన జీవితంలో ఈ విశేషతలను తీసుకొని రావటానికి కోసం ప్రయత్నం చేద్దాము. దీది మన్మోహిని జీకే స్మృతి దివస్ నిమిత్ విశేష్ పాయింట్స్. దీది మన్మోహిని యొక్క స్మృతి దినం రోజు నిమిత్తంగా పంపినటువంటి విశేషమైన పాయింట్స్. विश्व कल्याणकारी प्यारे बाप दादा के साथ विश्व परिवर्तन के महान कार्य में जो विशेष आत्माएं निमित्त बनी उसमें दीदी मनमोहिनी जी का नाम अविस्मरणीय है. విశ్వ కళ్యాణకారి ప్రియమైనటువంటి బాప్ దాదాకి తోడు విశ్వ పరివర్తన యొక్క మహాన్ కార్యంలో ఎవరైతే విశేష ఆత్మలుగా నిమిత్తంగా అయ్యారో వారిలో దీది మన్మోహిని గారు వారి పేరు అవిస్మరణీయమైనటువంటిది, అంటే మరుపు రానటువంటిది. दीदी का लौकिक नाम गोपी था. आप एक बहुत नामी ग्रामी धनाढ़ सिंधी परिवार से थी. దీది యొక్క లౌకిక నామము గోపి మరియు వారు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక గట్టి సింధీ పరివారంలో జన్మ తీసుకున్నారు. यज्ञ की स्थापना के समय अनेक बंधनों को तोड़ते हुए अपनी लौकिक माँ क्वीन मदर और लौकिक बहन शील दादी के साथ किसी की परवाह किए बिना झाटकू रूप से समर्पित हो गई. మరి యజ్ఞం యొక్క స్థాపన సమయంలో అనేక బంధనాలను తొలగించుకుంటూ వారి యొక్క లౌకిక తల్లి అయినటువంటి క్వీన్ మదర్ మరియు వారి లౌకిక సోదరి శీలింద్ర దాది వారి అందరూ వీరి ముగ్గురు తోడుగా ఎలాంటి కట్టుదిట్టలు అంటే ఎలాంటి విషయాల్ని కూడా లెక్క చేయకుండా ఒక్కసారి ఝాట్కులాగా అంటే ఒకేసారి బలైనటువంటి వారు బాబాకు సమర్పితమైన వారు. आप में अनेक विशेषताएं थी. आपका बाबा से अटूट प्यार था. हर पल हर बोल में बाबा बाबा ही निकलता. మరి దీది గారికి అనేకమైనటువంటి విశేషతలు ఉండేవి వారి జీవితంలో. మరి దీది గారు బాబాతో చాలా ప్రేమ, చాలా నిశ్చయమైనటువంటి ప్రేమ ఉండేది. ప్రతి క్షణము ప్రతి మాటలో బాబా బాబా అనేటువంటిదే వారి నోటి నుండి వెలువడుతూ ఉండేది. ఆప్ దిల్ వాలాకి సచ్చి దిల్ రూబా థీ. దిల్ వాలా బాబా యొక్క మీరు సత్యమైనటువంటి ప్రేయసి. दीदी को अव्यक्त नाम मिली मनमोहिनी. दीदी के सानिध्य में जो भी आता दीदी उसके मन ऐसा मोह लेती जो वह बाबा का बन जाता. మరి అలాంటి దీదీకి అవ్యక్తమైనటువంటి పేరు లభించింది మన్మోహిని అని. మరి దీది సాన్నిధ్యంలో ఎవరు వచ్చినా కానీ దీది వారి యొక్క మనస్సుని ఎలా మోహించేటువంటి వారంటే బాబాకు ఒక్కసారిగా వారు బాబా పిల్లలుగా అయిపోయేవారు. भारतवर्ष में पार्टीशन के बाद 1952 से जब ईश्वरीय सेवाएं प्रारंभ हुई उस समय आप पहले दिल्ली, इलाहाबाद आदि स्थानों पर आपने त्याग तपस्या के आधार पर कई सेवा केंद्र खोलने के निमित्त बनी और मातेश्वरी जगदम्बा माँ के अव्यक्त होने के पश्चात 1965 से आप फिर से बाप दादा के साथ मधुबन में रहकर यज्ञ की इंटरनल कारोबार को पूरे प्रशासन को संभालने में राइट हैंड बनी. మరి దీది గురించి ఇంకా ఎక్కువగా చెప్పడం జరిగింది. భారతదేశానికి వచ్చిన తర్వాత అంటే పార్టీషన్ తర్వాత 1952 సంవత్సరంలో ఈశ్వరీయ సేవలు ఎప్పుడైతే ప్రారంభం జరిగాయో అంటే బయట సేవలు ఎప్పుడైతే ప్రారంభం జరిగాయో ఆ సమయంలో మొట్టమొదట మీరు అంటే దీది గారు ఢిల్లీ, అలహాబాద్ ఇతర స్థానాలలో కూడా
తన యొక్క త్యాగము తపస్సు ద్వారా ఎన్నో సేవా కేంద్రాలు తెరవటానికి నిమిత్తంగా అయ్యారు. మరియు జగదంబ సరస్వతి మాతేశ్వరి అవ్యక్తమైన తర్వాత, అంటే జగదంబ సరస్వతి 1965 సంవత్సరంలో శరీరం వదిలిన తర్వాత బాబ్ దాదాకు తోడుగా మధుబన్లో ఉంటూ మధుబన్ యొక్క యజ్ఞం యొక్క ఇంటర్నల్ కారోబారం అంతా, అంటే లోపల జరిగేటువంటి, అంటే అన్నీ చూసుకొనడానికి పరిపాలన చేయడానికి కోసము మరియు పూర్తి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ కోసము సంభాలన చేయడానికి బాబాకు రైట్ హ్యాండ్గా అయ్యారు. 1969 में ब्रह्मा बाबा के अव्यक्त होने के पश्चात दीदी और दादी की जोड़ी ने पूरे यज्ञ को संभाला और दोनों ने मिलकर माता पिता के रूप में देश विदेश के सर्व ब्राह्मण परिवार की निस्वार्थ पालना की और पूरे विश्व में सेवाओं का खूब विस्तार किया. ఆ తర్వాత 1969 సంవత్సరంలో బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత దాది ప్రకాష్ మణితో కలిసి, అంటే మన్మోహిని దీది ప్రకాష్ మణి దాది ఇద్దరు ఒక జంటగా ఉంటూ యజ్ఞాన్ని సంభాలన చేస్తూ ఇద్దరు కూడా తల్లిదండ్రుల యొక్క రూపంలో దేశ విదేశాల్లో ఉండేటువంటి సర్వ బ్రాహ్మణ పరివారానికి నిస్వార్థ పాలనను మరియు పూర్తి విశ్వం యొక్క సేవలను విస్తారం చేయటానికి నిమిత్తులుగా అయ్యారు. దాది दीदी जोड़ी को सभी कहते थे शरीर दो है ఆత్మ ఏక్ హే. మరి దాది దీది వీళ్ళిద్దరి జంటని చూస్తే అందరూ అనేటువంటి వాళ్ళు అనమాట. ఇద్దరి శరీరాలు వేరు కానీ ఆత్మ మాత్రం ఒకటే, అంత కలిసికట్టుగా అంత చూసుకునేటువంటి వారు. ऐसी एकता का प्रूफ देकर एक दो की राय को सम्मान देते हुए यज्ञ को निर्विघ्न बनाकर आगे बढ़ाया. అలా ఏకత యొక్క ప్రూఫ్, ఐకమత్యం యొక్క ప్రూఫ్ని ఇస్తూ ఒకరికొకరు సలహా ఇస్తూ మరియు గౌరవాన్ని ఇచ్చుకుంటూ యజ్ఞంని నిర్విఘ్నంగా చేస్తూ ఇంకా ముందుకి తీసుకొని వెళ్ళటం జరిగింది, యజ్ఞాన్ని ముందుకి తీసుకొని వెళ్ళటం జరిగింది. ఇప్పుడు దీది గారి యొక్క ముఖ్యమైనటువంటి విశేషతలు ఏవైతే మధుబన్ నుంచి పంపించారో వాటిని కూడా విందాము. మొదటి పాయింట్, దీది యొక్క విశేషతల్లో మొదటి పాయింట్ సంపూర్ణ సమర్పిత్. दीदी जी एक ऊंचे धनाढ़ परिवार की होते हुए भी धन संपदा कलयुगी लोक लाज की परवाह किए बिना एक धक से सेकंड में नष्टो मोहाबन समर्पित हो गई. మొదటి విశేషత సంపూర్ణ సమర్పణవటము. దీది ఒక ఉన్నతమైనటువంటి చాలా గనిష్టమైనటువంటి పరివారంలో జన్మ తీసుకున్నప్పటికీ కూడా ధన సంపద, కలియుగం యొక్క గౌరవ మర్యాదలు వేటిని కూడా లెక్క చేయకుండా ఒక్కసారిగా ఒక్క సెకండ్లో నష్టో మోహాగా అయి పూర్తిగా సమర్పితమయ్యారు. సెకండ్ పాయింట్, సచ్చి మస్తానీ గోపిక, సత్యమైనటువంటి గోపికలాగా లీనమయ్యేటువంటి వారు. आपका बाबा से इतना अटूट स्नेह था जो नजरों में एक ही बाबा बसता. ఎంత అంటే మీ యొక్క దృష్టిలో ఒక్క బాబా మాత్రమే ఎప్పుడూ కూడా నిండి ఉండేవారు. దీదీ కే దిల్ మే ఏక్ బాబా కే సివాయ్ కోయి భీ నహీ సమాయా. దీదీ యొక్క హృదయంలో ఒక్క బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ కూడా ఇమిడి లేకుండ్రి. बाबा के प्यार में आप कभी डांस करती तो सेमी ट्रांस में जाकर लवलीन अर्थात मगन हो जाती. బాబా యొక్క ప్రేమలో ఒక్కొక్కప్పుడు డాన్స్ చేసేటువంటి వారు ఇంకొకసారి సెమీ ట్రాన్స్లో వెళ్ళి లవ్లీనంగా అంటే మగ్నమై ఉండేవారు. థర్డ్ పాయింట్, సచ్చి పతివ్రత, సతీవ్రత, పితావ్రత. సదా तुम ही संग खाऊं, तुम ही संग बैठूं, तुम ही से रास रचाऊं. ऐसी एक व्रता होकर सदा एक के ही गुण गाते आज्ञाकारी वफादारी ऑनेस्ट बनकर रही. దీది సత్యమైనటువంటి పతివ్రత మరియు సతీవ్రత మరియు పితావ్రత. అంటే ఎల్లప్పుడూ బాబా
నీ ఒక్కరితోనే, నీ సాంగత్యంలోనే తింటాను, నీ సాంగత్యంలోనే కూర్చుంటాను, నీతోనే నేను రాస్ చేస్తూ ఉంటాను. ఇలాంటి ఏకవ్రతగా ఉంటూ సదా ఒక్కరి యొక్క గుణాన్ని పాడుతూ ఆజ్ఞాకారిగా మరియు వఫాదార్గా, నిజాయితీపరులుగా, ఆనెస్ట్గా అయ్యి ఉండేవారు. కభీ కిసి వస్తు వ్యక్తి కి తరఫ్ ఆకర్షిత్ నహీ హుయి. ఎప్పుడు ఏ వ్యక్తి కానీ వస్తువు పట్ల కానీ ఆకర్షితం అవ్వలేదు. 4th పాయింట్, नंबर 1 गॉडली स्टूडेंट. आप लौकिक में स्कूल नहीं गई, लेकिन भगवान का नंबर 1 स्टूडेंट बनकर आप सबकी टीचर बन गई. దీది ఎప్పుడు లౌకికంలో స్కూల్లోకి వెళ్ళలేదు, చదువుకోలేదు, కానీ భగవంతుడి యొక్క నంబర్ 1 స్టూడెంట్గా అయ్యి మీరు అందరికీ టీచర్గా అయ్యారు. आप क्लास में कभी भी बिना कॉपी पेन में नहीं गई. దీది ఎప్పుడు కూడా నోట్స్ పెన్ను లేకుండా క్లాస్కి వెళ్ళేవారు కాదు. आपको बाबा के महावाक्यों से अर्थात मुरली से अति प्यार था. बहुत ध्यान से सबसे आगे बैठकर मुरली सुनती और उससे बहुत अच्छे गुह्य प्रश्न निकालती और सबको उससे रिफ्रेश करती. మరి దీది ఎప్పుడు బాబా యొక్క మహావాక్యాలని అంటే మురళిని చాలా ప్రేమతో, చాలా అటెన్షన్తో అందరికంటే ముందు కూర్చొని, క్లాస్లో అందరికంటే ముందు కూర్చొని మురళి వినేటువంటి వారు, మరియు వారితో చాలా మంచి మురళి నుండి చాలా మంచి గుహ్యమైనటువంటి ప్రశ్నలను తీస్తూ అందరి మనసులని రిఫ్రెష్ చేసేటువంటి వారు. నెక్స్ట్ పాయింట్, భాషణ నహీ కియే సబ్కో భాసనా ది. దీది ఎప్పుడు భాషణ అంటే ఉపన్యాసించేవారు కాదు, కానీ వారి నుండి చాలా మంచి భాసన అంటే చాలా మంచి ప్రేమ యొక్క వైబ్రేషన్స్, వారి నుంచి అనుభూతి కలిగేటువంటిది. आपने कभी बड़ी स्टेज पर जाकर प्रवचन नहीं दिए, लेकिन एक एक को जिगरी पालना देकर स्नेह की भासना दी. మరి దీది ఎప్పుడు ఏ పెద్ద స్టేజ్ పైన వెళ్ళి ప్రవచనం చేసేటువంటి వారు కాదు, భాషణ ఇచ్చేవారు కాదు, కానీ ఒక్కొక్కరికి చాలా లోతైనటువంటి పాలనను ఇస్తూ స్నేహం యొక్క అనుభూతి కలిగించారు. సభీ కా ప్యార్ ఏక్ బాబా సే జుడాయా. అందరి ప్రేమను ఒక్క బాబాతో జోడింపచేశారు. హరే కో ఇతనా నిస్వార్థ ప్యార్ దియా జో ఔర్ కిసి మే ఉస్కి బుద్ధి నా జాయే. దీది ఎంత నిస్వార్థమైనటువంటి ప్రేమను ఇచ్చేవారంటే, బాబాతో జోడింపచేసేవారు వారి ప్రేమనంటే, ఒక్క బాబా యొక్క నిస్వార్థ ప్రేమను ఇచ్చి ఇంకెవరి పట్ల కూడా బుద్ధి వెళ్లకుండా చేసేటువంటి వారు. 6th పాయింట్, परखने और निर्णय शक्ति में नंबर 1 रहे. పరిశీలన శక్తి మరియు నిర్ణయ శక్తిలో నంబర్ 1గా ఉండేవారు. दीदी की बुद्धि इतनी स्वच्छ स्पष्ट थी, जो सामने कैसे भी आत्मा आए उसे फौरन परख लेती और उसकी हर आवश्यकता को पूरा कर उन्हें बाबा का बना देती. దీది యొక్క బుద్ధి ఎంత స్వచ్ఛంగా స్పష్టంగా ఉండేదంటే, ఎవరైతే ఎదురుగా ఎలాంటి ఆత్మ వచ్చినా కానీ వారిని వెంటనే పరిశీలించి వారి యొక్క ప్రతి అవసరాన్ని గుర్తించి వాటిని నింపి బాబా వారిగా తయారు చేసేటువంటి వారు. దీదీ కే బాత్ కర్నే కా टैक्ट ऐसा था जो बड़े बड़े VIPs भी दीदी जी से मिलने के बाद రెగ్యులర్ స్టూడెంట్ బన్ జాతే. దీది మాట్లాడేటువంటి కళ ఉపాయంతో ఎంత చక్కగా మాట్లాడేవారంటే, ఎంత పెద్ద పెద్ద విఐపీలు కానీ దీది మాటలు మాట్లాడిన తర్వాత, వారిని విన్న తర్వాత రెగ్యులర్ స్టూడెంట్స్గా అంటే బాబా యొక్క రెగ్యులర్ స్టూడెంట్స్గా అయిపోయారు. 7th పాయింట్, దీదీ కే దృష్టి మే రుహానీ జాదు. దీది యొక్క దృష్టిలో ఒక ఆత్మిక ఇంద్రజాలం ఉన్నట్టు అనిపించేది. दीदी से जो भी दृष्टि लेते उन्हें वैकुंठ की दुनिया का साक्षात्कार हो जाता. దీది నుండి ఎవరైతే దృష్టి తీసుకుంటారో వారికి వైకుంఠ ప్రపంచం యొక్క సాక్షాత్కారం కలుగుతూ ఉండేది.
उनके योग की ऐसी स्थिति थी, आत्मिक स्थिति का ऐसा अभ्यास था जो नज़र से निहाल कर हर आत्मा को तृप्त कर देती थी. వారి యోగం యొక్క ఎంత ఉన్నత స్థితి ఉండేది అంటే, ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం ఎంత చేశారు అని అంటే, వారి యొక్క దృష్టితో పరివర్తన చేసి వారిని తృప్తిగా చేసేటువంటి వారు. 8th పాయింట్, జితనా గంభీర్ ఉతనా రమణీక్. ఎంతైతే గంభీరంగా ఉండేవారో అంతే రమణీకతతో కూడా ఉండేవారు. दीदी इतनी अंतर्मुखी रहती जो उनके मुख से कभी व्यर्थ भूल नहीं निकलते. దీది ఎంత అంతర్ముఖిగా ఉండేవారంటే వారి నోటి నుండి ఎప్పుడు కూడా వ్యర్థమైన మాటలే వెలువడలేదు. కభీ కిసి కా పరచింతన్ పరదర్శన్ నహీ కర్తీ. ఎప్పుడు ఎవరి యొక్క పరచింతన పరదర్శన చేసేవారు కాదు. उनके जीवन में गंभीरता के साथ रमणीकता का बैलेंस था. వారి జీవితంలో గంభీరతతో పాటు రమణీకత యొక్క అంటే రెండిటి యొక్క బ్యాలెన్స్ ఉండేటువంటిది. వే సభీ సే అలౌకిక్ చిట్ చాట్ కర్కే ఖూబ్ రిఫ్రెష్ కర్ దేతి. దీది ఎప్పుడు అందరితో అలౌకికమైన మాటలతో చిట్ చాట్ చేస్తూ అంటే అవే వార్తాలాపం చేస్తూ అందరినీ రిఫ్రెష్ చేసేవారు. उनके साथ बहुत रमणीकता से खेल पाल भी करती. వచ్చినటువంటి స్టూడెంట్స్ వాళ్ళతో చాలా రమణీకంగా మాట్లాడి వాళ్ళతో ఆటలాడేవాళ్ళు కూడా. 9వ పాయింట్, శిక్ష దేనేకి అలౌకిక విధి. ఎవరికైనా శిక్షణ ఇచ్చేటువంటి ఒక అలౌకిక విధానం ఉండేది. దీది కభీ సుని సునాయి ఏక్ తరఫ్ కి బాతోं के आधार पर निर्णय नहीं लेती. దీది ఎప్పుడు కూడా విననటువంటి ఒకే వైపు నుండి మాటలు ఆధారంతో ఏ విషయాన్ని నిర్ణయించేవారు కాదు. అగర్ కోయి కిసీకి కంప్లైంట్ కర్తా తో ఉసీ సమయ ఉన్కే సామ్నే ఉసే భీ బులాకర్ फैसला करती और जिससे जो शिक्षा देनी होती उसे स्पष्ट शब्दों में दे देती. ఎవరైనా ఎవరిపైనైనా ఎప్పుడైనా దీదీకి కంప్లైంట్ చేసినట్లయితే అదే సమయంలో ఇంకొక వ్యక్తిని కూడా పిలిచి అంటే ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తున్నారో అదే సమయంలో ఇతర వ్యక్తిని కూడా పిలిచి ఇద్దరిది విని వారి యొక్క నిర్ణయం చేసేటువంటి వాళ్ళు. అంటే దీది యొక్క శిక్షణ ఎలా ఇచ్చేటువంటి వాళ్ళు అంటే చాలా స్పష్టమైన శబ్దాలతో వారికి భవిష్యత్తు కోసం శిక్షణ ఇచ్చేటువంటి వారు. 10వ పాయింట్, సఖీ స్నేహమే నంబర్ 1. సఖీగా ఉండేవారు అంటే ఒక ఫ్రెండ్గా ఉండేవారు, స్నేహాన్ని ఇచ్చేయడంలో నంబర్ 1. దీది సభీకో సఖీ స్నేహ దేకర్ బాబా కా బనా దేతి. ఎప్పుడు ఒక ఫ్రెండ్ లాంటి ప్రేమను దీది అందరికీ ఇచ్చి బాబా వారిగా తయారు చేసేవారు. ఉన్సే సఖీ స్నేహమే జ్ఞాన్ కి గహరీ గహరీ రూహ్ రిహాన్ కర్తీ. వారు సఖీ అంటే ఫ్రెండ్ యొక్క రూపంలో జ్ఞానం యొక్క లోతైనటువంటి మాటల యొక్క వార్తాలాపం చేసేవారు. దీది कहती సహేలీ నహీ బన్నా సఖీ బన్నా. దీది ఎప్పుడు అనేవారు అనమాట. అంటే హిందీలో ఫ్రెండ్ స్నేహితురాలు అని అనడానికి 2 శబ్దాలు వాడతారు. ఒకటి సహేలి, రెండోది సఖి. సహేలి అని అంటే ఏదైతే వ్యర్థము లేదు ఇతరుల యొక్క అవగుణాలని పరిచింతన చేసేటువంటి వారు వారిని సహేలి. సఖి అని అంటే మంచి ఉన్నతి యొక్క మాటలు మాట్లాడి అలాంటి స్నేహాన్ని ఇచ్చేటువంటి వారు. కాబట్టి దీది ఎప్పుడు అనేవారు సహేలిగా కాకండి, స్నేహిగా సఖిగా కండి అని. सहेलियाँ आपस में పరిచింతన్ కరేగి, సఖియా జ్ఞాన్ కి చిట్ చాట్ కరేగి. ఎవరైతే సహేలిగా ఉంటారో వాళ్ళు పరస్పరంలో పరిచింతన చేస్తూ ఉంటారు. సఖీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్ఞానం యొక్క చిట్ చాట్ చేస్తారు. 11వ పాయింట్, సదా నిర్భయ్ నిడర్ ఔర్ నిశ్చింత్. ఎల్లప్పుడూ నిర్భయులుగా, ఎలాంటి భయం లేనటువంటి నిశ్చింతలుగా ఉండేవారు. దీది కభీ కిసి బాత్ మే భయభీత్ నహీ హోతీ. దీది ఎప్పుడు ఏ విషయంలో కూడా భయభీతులయ్యేవారు కాదు. బాబా కే శక్తియో మే ఉన్కా అటూట్ విశ్వాస్ థా. బాబా యొక్క శక్తుల పైన వారికి
అటూటమైనటువంటి అంటే ఎడతెగనటువంటి నిశ్చయం ఉండేటువంటిది. నిశ్చయ్ అటల్ థా ఇస్లియే సదా నిర్భయ రహి. వారికి ఎల్లప్పుడూ నిశ్చయం అనేటువంటిది ఉండేది కాబట్టి నిర్భయులుగా ఉండేవారు. यज्ञ के सामने कैसी भी परिस्थितियाँ आई उसमें सदा निश्चिंत रही, कभी क्यों क्या का प्रश्न नहीं किया, सदा प्रसन्नचित रही. యజ్ఞం ఎదురుగా ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ వాటిల్లో సదా నిశ్చింతలుగా ఉండేవారు. ఎప్పుడు కూడా ఏంటి ఎందుకు అనేటువంటి ప్రశ్నలలోకి వెళ్ళలేదు. సదా ప్రసన్నచిత్తులుగా ఉండేవారు. కభీ ఉన్కే చెహరే పర్ చింతా కే చిహ్న దిఖాయి నహీ దియే. ఎప్పుడు కూడా వాళ్ళ ముఖంలో వాళ్ళ నోట్లో ప్రశ్నల యొక్క చిహ్నం అనేటువంటిది కనిపించలేదు. 12వ పాయింట్, సచ్చాయి సఫాయికి ప్రతిమూర్తి. సత్యత స్వచ్ఛత యొక్క ప్రతిమూర్తిగా ఉండేవారు. దీదీ కో సచ్చాయి అతి ప్రియ థీ. अगर कोई अपनी गलतियां सच्चे दिल से महसूस कर लेता तो उसे क्षमा कर देती और आगे बढ़ने की प्रेरणा देती. మరి దీది సత్యత అంటే దీదీకి చాలా ప్రియమైనటువంటిదిగా ఉండేది. ఒకవేళ ఎవరైనా తమ యొక్క తప్పులను సత్యమైన హృదయంతో వాటిని రియలైజ్ అయ్యి వారు దీది ముందుకు వస్తే వారిని క్షమించి ముందుకు వెళ్ళడానికి ప్రేరణ కలిగించేవారు. ఆప్ అందర్ బాహర్ స్వచ్ఛ సాఫ్తి. దీది ఎప్పుడు లోపల బయట కూడా స్వచ్ఛంగా సత్యంగా ఉండేవారు. ఆప్కి కథని ఔర్ కర్ని సదా సమాన్ రహి. ఏదైతే చెప్పేవారో అదే చేసేవారు. రెండిటి యొక్క సమానత ఉండేటువంటిది. జో దూసరోं को कहती वह पहले खुद करके दिखाती. ఇతరులకి చెప్పే కంటే ముందు ఆ విషయాన్ని మొదట తను చేసి చూపించేటువంటి వారు. 13వ పాయింట్, బాలక్ ఔర్ మాలిక్ కా బ్యాలెన్స్. బాలకుడు మరియు మాలికుడుగా ఉండేటువంటి బ్యాలెన్స్ ఉండేది. दीदी यज्ञ की मालिक थी लेकिन उनके जीवन में बालक और मालिकपन का बैलेंस देखा. जो यथार्थ बात होती वह मालिक बन सबके सामने रखती, लेकिन अगर सबकी एकमत नहीं होती तो बालक बन उसे भूल जाती. దీది యజ్ఞానికి మాలిక్గా ఉండి నడిపించేవారు. కానీ వారి యొక్క జీవితంలో బాలకుడిగా మరియు మాలిక్గా యజమానిగా ఉండేటువంటి బ్యాలెన్స్ని చూసాము. ఏదైతే యథార్థమైనటువంటి విషయం ఉందో దాన్ని మాలిక్గా యజమానిగా అందరి ముందు ఉంచేటువంటి వారు, అందరికీ వినిపించేవారు. కానీ ఒకవేళ అందరూ ఐకమత్యంగా ఉంటూ అంటే ఆ విషయాన్ని ఒప్పుకోకపోతే, అందరూ ఆ విషయానికి తగ్గట్టుగా సహకరించకపోతే అంటే ఒప్పుకోకపోతే బాలక్గా అయ్యి చిన్న పిల్లవాడిగా అయ్యి ఆ విషయాన్ని మర్చిపోయేటువంటి వారు. కభీ బహస్ యా డిబేట్ మే సమయ నహీ గవాతి. ఎప్పుడూ కూడా డిబేట్ చేస్తూ వాదోపవాదాలు చేస్తూ సమయాన్ని వ్యర్థంగా చేసుకునేవారు కాదు. దీది బాలక్ బన్ బాబాకి అంగుళి పకడ్కర్ యజ్ఞకి హర్ డిపార్ట్మెంట్ కా చక్కర్ లగాతి. దీది బాలకుడిగా అయ్యి బాబా యొక్క వేలుని పట్టుకొని యజ్ఞం యొక్క ప్రతి డిపార్ట్మెంట్ని చూసి వచ్చేటువంటి వారు, వెళ్ళి వచ్చేవారు. బాబా ఉన్హే కహతే అభి ఆప్నే బాబా కి అంగుళి పకड़ी है, भविष्य में श्री कृष्ण आपकी अंगुली पकड़ कर चलेगा, ऐसा नशा है ना. సో బ్రహ్మాబాబా ఎప్పుడు అనేవాళ్ళు, ఎందుకంటే బాబా వేళ్ళు పట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లు చూసి వచ్చేవారు అని అన్నారు కదా. కాబట్టి బాబా అనేవారు, ఈ సమయంలో మీరు బాబా యొక్క వేలు పట్టుకొని ఉన్నారు, కానీ భవిష్యత్తులో శ్రీకృష్ణుడు మీ యొక్క వేలుని పట్టుకొని మొత్తం నడుస్తారు, అంటే శ్రీకృష్ణుడికి తల్లిగా అవుతారు అని ఇండైరెక్ట్గా అన్నారనమాట. అలాంటి నష ఉందా అని బాబా అడిగేవారు దీదిని. 14వ పాయింట్, యజ్ఞ రక్షక్ यज्ञ सेवाधारी. आपके रग रग में यज्ञ के प्रति अटूट प्यार था. यज्ञ को किसी भी प्रकार की आंच न आए उसके लिए आप बहुत ध्यान रखती और हर एक को यज्ञ की अमानत को संभालने की निस्वार्थ सेवा करने की प्रेरणा देती.
మరి దీది యొక్క ఒక్కొక్క అణువణువులో కూడా లోపల యజ్ఞం పట్ల చాలా అమితమైనటువంటి ప్రేమ. యజ్ఞంలో ఏ ప్రకారమైనటువంటి ఎలాంటి వేడి తగలకుండా, ఎలాంటి నిప్పు రగలకుండా దానికోసం చాలా ధ్యానంతో ఉండేటువంటి వాళ్ళు. యజ్ఞం యొక్క సొత్తు ఏదైతే ఉందో వాటిని అమానత్ అంటే మనకి దగ్గర పెట్టారు, దాన్ని చక్కగా సంభాళించాలి అనేటువంటి నిస్వార్థ సేవ యొక్క ప్రేరణ ఇచ్చేటువంటి వారు. 15వ పాయింట్, సఫల్ కర్నే ఔర్ కరానే మే నంబర్ 1. సఫలం చేసుకోవడము మరియు చేయించటంలో నెంబర్ 1గా ఉండేవారు. దీదినే అనేకోं का తన్ మన్ ధన్ సఫల్ కరాయా. దీది అనేకుల యొక్క తనువు, మనస్సు, ధనాన్ని అన్నింటినీ సఫలం చేయించారు. यज्ञ को कौन संभाल सकते हैं? दीदी उनकी जीवन कहानी को सुनकर परख कर उसे समर्पित कराया और उनके दिल में यज्ञ के प्रति भावना भरी. మరి యజ్ఞాన్ని ఎవరు సంభాలన చేయగలుగుతారో దీది అలాంటి వారి జీవిత కథని విని వాళ్ళని పరిశీలించి సమర్పితం చేయించారు. వారి యొక్క హృదయాలలో యజ్ఞం పట్ల భావనని నింపిపెట్టేవారు. 16వ పాయింట్, లవ్ అవర్ లాక బ్యాలెన్స్. లవ్ మరియు లా, శాసనము అంటే నియమము మరియు ప్రేమ రెండింటిని బ్యాలెన్స్గా నడిపించేవారు. दीदी अलौकिक माँ के रूप में सबको स्नेह भी देती, हर प्रकार से यज्ञवत्सों को खाने पीने, पहनने, रहने की सुविधा देती, उनके स्वास्थ्य का ध्यान रखती, लेकिन कभी कोई ईश्वरीय नियम एवं मर्यादाओं में अलबेला होता, आलस्य करता या किसी मर्यादा को तोड़ता तो उसे फौरन सजा देती या डायरेक्ट बुलाकर इशारा देती. దీది అలౌకిక తల్లి రూపంలో ఉంటూ అందరికీ స్నేహాన్ని ఇచ్చారు. ప్రతి రకమైనటువంటి అంటే ఎలాంటి యజ్ఞవత్సలు అంటే బాబా పిల్లలు యజ్ఞంలో సమర్పిత అయినటువంటి పిల్లలకైనా కానీ తిండి అంటే తినేటువంటి భోజనము, వేసుకోవడానికి, ఉండటానికి వసతి, వారి యొక్క ఆరోగ్యం పట్ల ధ్యానం ఉంచటము ఇవన్నీ చేసేవారు. కానీ ఎప్పుడైనా ఎవరైనా ఈశ్వరీయ నియమాలకు లేక మర్యాదలకు ఉల్లంఘన చేసినట్లయితే అంటే కేర్లెస్ అయినట్లయితే దానిని కేర్లెస్ అయినట్లయితే అంటే ఎవరైనా ఏదైనా మర్యాదను నియమాన్ని పాటించకపోయినట్లయితే వెంటనే వారికి శిక్ష ఇచ్చేటువంటి వారు. అంటే డైరెక్ట్ పిలిచి వారికి సైగ చేసేటువంటి వారు, ఏం తప్పు చేశారు అనేటువంటి సైగ చేసి వారికి శిక్షించేవారు అదే సమయంలో. 17వ పాయింట్, మర్యాద పురుషోత్తమ స్థితి. మర్యాద పురుషోత్తమ స్థితిలో ఉండేవారు. दीदी स्वयं भी ईश्वरीय मर्यादाओं का कंगन बांध कर रखती और सभी का उस पर ध्यान खिंचवाती. దీది స్వయం కూడా ఈశ్వరీయ మర్యాదల యొక్క కంకణాన్ని కట్టుకొని ఉండేవారు మరియు ఇతరులని కూడా ఆ మర్యాదల యొక్క కంకణం వైపు వారి యొక్క బుద్ధిని నడిపించేవారు. ब्राह्मण सो देवता बनने वाले आत्माओं को विशेष संगदोष, अन्नदोष ना लग जाए, दीदी पहली शिक्षा यही देती कि संग से अपनी संभाल करना. కాబట్టి బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. ఆత్మలందరి యొక్క ఇలా కాబట్టి ఆత్మలకి విశేషంగా సాంగత్య దోషము, అన్న దోషము అనేటువంటి తగలకూడదు అని అనేటువంటి వారు. దీది మొదట శిక్షణ ఇచ్చేటువంటి వారు ఏంటి అనంటే సాంగత్యం యొక్క సంభాలన చేసుకోండి, సాంగత్యం అనేటువంటి రంగు పడకుండా చూసుకోండి అని దీది శిక్షణ ఇచ్చేవారు. పవిత్రత కా వ్రత్ కో కభీ ఖండిత్ హోనే నహీ దేనా. పవిత్రత వ్రతాన్ని ఎప్పుడు ఖండితం కాకుండా చూసుకోండి. బ్రహ్మచర్య కే సాత్ బ్రహ్మచారి బన్కర్ రెహనా. బ్రహ్మచర్య వ్రతం పాటించే వారితో పాటుగా బ్రహ్మచారి అంటే బ్రహ్మబాబా ఆచరణలను ఆచరించేవారిగా కండి అని అనేటువంటి వారు. 18వ పాయింట్,
ఆల్ రౌండ్ యాక్యురేట్ ఆర్ అలర్ట్. ఆల్ రౌండ్గా ఉండేవారు మరియు యాక్యురేట్, అలర్ట్, అన్నీ కూడా సరిగ్గా చేసేటువంటి వారు, అలర్ట్గా ఉండేవారు. దీదీ కా ధ్యాన్ యజ్ఞ కి ఆల్ రౌండ్ సేవా పర్ రహతా. దీదీ యొక్క ధ్యానము, అటెన్షన్ యజ్ఞం యొక్క ఆల్ రౌండ్ సేవ పైన ఉండేది. वे मुरली क्लास के पश्चात स्वयं भंडारे में चक्कर लगाती और कुछ समय सबके साथ बैठकर सब्जी काटने में मदद करती. దీది ఉదయం మురళీ క్లాస్ తర్వాత వెంటనే భండారే అంటే కిచెన్కి వెళ్ళి చక్కర్ వేసి కొద్ది సమయం అందరితో పాటు కూర్చొని వారు కూడా కూరగాయలు కట్ చేసేటువంటి వాటిలో అలాంటి సేవలో కూడా సహయోగం ఇచ్చేవారు. యాక్యురసీ ఉన్కే జీవన్ మే కూట్ కూట్కర్ బాబానే భరితి. అన్నిట్లో కూడా ఒక కరెక్ట్నెస్, యాక్యురసీ అనేటువంటిది నిండుగా ఉండేది. బాబా వారి యొక్క జీవితంలో అణువణువులో ఈ యాక్యురసీ అనేటువంటి గుణాన్ని నింపిపెట్టి ఉన్నారు. वे बाबा के अव्यक्त होने के बाद सभी पत्रों का जवाब खुद बैठकर लिखती या लिखवाती. బాబా ఉన్నంత సమయము ఎవరివైనా అంటే పిల్లల యొక్క లెటర్స్ వస్తే బాబా వాటికి రిప్లై చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత బాబా శరీరం వదిలిన తర్వాత దీదీ స్వయం ఆ ఉత్తరాలన్నింటినీ చదివి, లెటర్స్ అన్నిటినీ చదివి ఆన్సర్ ఇచ్చేవారు, లేదు ఇతరులతో రాయించేవారు. కభీ దీదీనే కోయి భీ సేవా పెండింగ్ నహీ రఖీ. ఎప్పుడు దీదీ ఏ సేవను కూడా పెండింగ్ పెట్టేవారు కాదు. జో సేవా జబ్ జరూరీ హై ఉసే ఉసీ సమయ అలర్ట్ బన్కర్ కీ ఔర్ కరాయి. ఏ సేవ ఎప్పుడు అవసరమో అదే సమయంలో అలర్ట్గా ఉంటూ ఆ సేవను అప్పుడే చేశారు మరియు ఇతరులతో కూడా చేయించేవారు. ఎప్పుడు ఏ విషయాన్ని పెండింగ్ పెట్టలేదు. 19వ పాయింట్, స్వమాన్ధారి ఔర్ సమ్మాన్ దాత. స్వమానధారిగా ఉండేవారు మరియు సమ్మానదాత, గౌరవాన్ని ఇచ్చేటువంటి దాతగా ఉండేవారు. స్వయం సర్వశక్తివాన్ బాబా హమారా సాథీ హై. దీదీ సదా ఇసీ స్వమాన్ మే రహతి ఔర్ సబ్కో దిల్ సే సమ్మాన్ దేతి. స్వయం సర్వశక్తివాన్ బాబా మా తోడు ఉన్నారు. దీదీ సదా ఇదే స్వమానంలో ఉండేవారు. ఏంటి? స్వయం సర్వశక్తివాన్ బాబా మా తోడు ఉన్నారు. అదే అందరికీ హృదయాలలో అలాంటి గౌరవాన్ని ఇస్తూ ఉండేవారు. అగర్ కోయి అప్నీ సేవా समय प्रमाण सच्चाई से करता तो उससे इतना ही सम्मान देती, खातरी करती, उन्हें विशेष सौगात देती. ఒకవేళ ఎవరైనా తమ సేవను సమయ ప్రమాణంగా సత్యతతో సరిగ్గా చేస్తూ ఉన్నట్లయితే వారికి చాలా గౌరవించేటువంటి వారు, చాలా ప్రేమను ఇచ్చేటువంటి వారు, మర్యాదతో చూసుకునేటువంటి వారు, విశేషమైనటువంటి బహుమతులు ఇచ్చేవారు. दीदी के दिल में यज्ञ के सच्चे सेवाधारियों प्रति अति రెస్పెక్ట్ था. యజ్ఞం యొక్క సేవాదారులు అంటే నిమిత్తంగా లేదు సమర్పితైనటువంటి యజ్ఞ సేవాదారులు లేదు బయట ఉన్నటువంటి వారి పట్ల కూడా దీదీకి చాలా అత్యంతమైనటువంటి రెస్పెక్ట్ ఉండేటువంటిది. 20వ పాయింట్, యోగి और कर्मयोगी जीवन का आदर्श. యోగి మరియు కర్మయోగి జీవితానికి ఆదర్శంగా ఉండేవారు. दीदी स्वयं योग के गहरे अनुभव में सदा रहती और अमृत वेले विशेष खुद सबको संगठित रूप में योग की ड्रिल कराती. साथ साथ कर्म करते कैसे योग में रहना है उस पर भी ध्यान खिंचवाती. दीदी स्वयं యోగంలో అతి లోతైన అనుభవాలలో సదా ఉండేవారు మరియు అమృతవేళ విశేషంగా స్వయం కూడా సంఘటిత రూపంలో అందరినీ ఉంచి యోగం యొక్క డ్రిల్ చేయించేటువంటి వారు. దానికి తోడుగా కర్మలు చేస్తూ ఎలా యోగం చేయాలి దానిపైన కూడా అందరికీ ధ్యానాన్ని వచ్చేలాగా చేసేటువంటి వారు, అంటే అటెన్షన్ ఇచ్చేటువంటి వారు. अव्यक्त रूप से यज्ञ की कारोबार निर्विघ्न रूप से चलाने के लिए दीदी बीच बीच में विशेष मौन व अव्यक्त भाषा द्वारा सबको साइलेंस की शक्ति बढ़ाने की प्रेरणा देती. అవ్యక్త రూపంలో యజ్ఞం యొక్క కారోబారం అంతా
నిర్విఘ్న రూపంలో నడిపించటానికి కోసం దీది మధ్య మధ్యలో విశేషంగా మౌనము అంటే అవ్యక్త భాష ద్వారా అందరికీ సైలెన్స్ శక్తిని పెంచుకునేందుకు ప్రేరణ ఇచ్చేటువంటి వాళ్ళు. మధ్య మధ్యలో సైలెన్స్లో ఉండేలాగా, లేదు మౌనం ఉండేలాగా ఒక్కొక్క రోజు అలాంటి ప్రేరణ కూడా ఇచ్చేవారు. 21వ పాయింట్, బేహద్ కి దృష్టి और బేహద్ కా దృష్టికోణ్. దీదికి బేహద్ యొక్క దృష్టి ఉండేది మరియు బేహద్ యొక్క దృష్టికోణం, అలాంటి విజన్ ఉండేటువంటిది. दीदी कभी तेरे मेरे की हदों में नहीं आई, यह जोन अथवा यह एरिया इसकी है या उसकी है, इस प्रकार की भाषा दीदी के मुख से कभी नहीं सुनी. దీది ఎప్పుడు కూడా నాది నీది అనేటువంటి హద్దుల్లో వచ్చేవారు కాదు. ఈ జోన్ వీరిది, ఈ ఏరియా వీళ్ళది అని ఎప్పుడు వీళ్ళ వాళ్ళు అనేటువంటి మాటల్ని, ఈ ప్రకారమైనటువంటి భాష దీది నోట్లో నుండి ఎప్పుడూ వచ్చేది కాదు. వే సదా బేహద్ మే రహి, బేహద్ కి సోచ్ వ సమజ్ సే సబ్కి పాలనాకి. దీది ఎల్లప్పుడూ బేహద్లో ఉండేవారు. బేహద్ యొక్క ఆలోచన మరియు ఆ బేహద్ అర్థాన్ని చేసుకుంటూ అందరి యొక్క పాలన ఇచ్చేవారు. మే ఔర్ మేరేపన్ కి భాషా సే ముక్త్ రహి. నేను మరియు నాది ఈ భాష నుండి ముక్తులుగా అయి ఉండేవారు. 22వ పాయింట్, నిమిత్ ఔర్ నిర్మాణ్. నిమిత్తంగా నిర్మాణంగా ఉండేవారు. दीदी यज्ञ की अनेक जवाबदारियों को संभालते हुए सदा करावनहार बाबा है, वही करता कराता है, इसी निश्चय से स्वयं को निमित्त बनाए सदा निर्माण होकर रही. దీది యజ్ఞం యొక్క అనేక జవాబుదారులను అంటే బాధ్యతలను సంభాలన చేస్తూ కూడా సదా కరావన్హార్ చేయించేటువంటి వారు బాబా ఉన్నారు. ఆయనే చేస్తారు, చేయిస్తారు. ఈ యొక్క నిశ్చయంతో స్వయం నిమిత్తంగా తయారయ్యి సదా నిర్మాణంగా ఉండేవారు. దీది కే బోల్ మే కభీ అభిమాన్ కా అంశ్ నహీ దిఖాయి దియా. దీది యొక్క మాటల్లో ఎప్పుడూ అభిమానం యొక్క అంశం కూడా కనిపించేది కాదు. 23వ పాయింట్, ఫ్రాక్ దిల్ కే సాత్ ఎకానమీ కా అవతార్. విశాల హృదయం ఉండేది, దాంతోపాటు ఎకానమీ అంటే చాలా చక్కగా తక్కువ ఖర్చుతో కూడా చూసుకునేటువంటి వారు. दीदी आने वाले मेहमानों के भरपूर खातिरी करती, कभी कभी ऐसे सुहेज रचाती जिसमें 36 प्रकार व 56 प्रकार के भोजन का ब्रह्मा भोजन कराती. एक बार तो दीदी ने 108 प्रकार का भोग बनवाया और सभी के साथ मिलकर खाया और खिलाया, लेकिन साथ साथ अनासक्त वृत्तियों पर भी ध्यान खिंचवाया. దీది వచ్చేటువంటి ఇంటికి వచ్చినటువంటి అంటే మధుబన్కి వచ్చినటువంటి ఎవరైతే మెహమాన్ అంటే మన యొక్క గెస్ట్లు ఉంటారో వాళ్ళకి చాలా బాగా చక్కగా ప్రేమగా మర్యాదగా చూసుకునేటువంటి వాళ్ళు. అప్పుడప్పుడు దీది ఎలాంటి యుక్తులను రచించేవారంటే వాళ్ళకి 36 ప్రకారాలు లేదు 56 ప్రకారాల భోజనం బ్రహ్మ భోజనంలో తయారు చేయించేవారు. ఒకసారి అయితే దీది 108 ప్రకారాల భోగ్ని తయారు చేయించి బాబాకు అర్పించి అందరితో కలిపి తిన్నారు మరియు ఇతరులకి తినిపించారు. కానీ ఇన్ని భోజనాలు వంటలు వండినా కానీ దీది మళ్ళీ దానికి తోడుగా అనాసక్త వృత్తి అంటే ఎలాంటి ఆసక్తి లేకుండా వీటన్నిటి నుంచి అతీతంగా ఎలా అవ్వాలి అనేటువంటి అనాసక్త వృత్తి పైన కూడా ధ్యానాన్ని మనకు అటువైపు వెళ్ళేలాగా చేసేవారు. దీది యజ్ఞ కి ఎకానమీ కా బహుత్ ధ్యాన్ రఖతి. దీది ఎల్లప్పుడూ యజ్ఞం యొక్క ఎకానమీ తక్కువ ఖర్చు ఎలా చేయాలి దాన్ని కూడా చాలా ధ్యానం ఉంచేవారు. दीदी कहती, गरीब गरीब बच्चे भोली भोली माताएं अपनी मेहनत की कमाई यज्ञ में भेजती है, इसलिए कोई भी व्यर्थ खर्च नहीं करना है. దీది ఎప్పుడు అనేటువంటి వాళ్ళు అనమాట. చాలా పేదవాళ్ళు, చాలా చాలా పేద పిల్లలు
చాలా అమాయకులైనటువంటి మాతలు చాలా కష్టంతో సంపాదించినటువంటి సంపాదనని యజ్ఞంలో పంపిస్తారు. కాబట్టి ఎలాంటి వ్యర్థ ఖర్చు చేయకూడదు, ఆ ధనంతో ఎలాంటి వ్యర్థ ఖర్చు చేయకూడదు అని దీది అనేవారు. అప్నే ప్రతి కమ్ సే కమ్ ఖర్చ్ హో ఇస్ బాత్ పర్ ధ్యాన్ రఖనా హై. తమ కోసం చాలా తక్కువ ఖర్చు జరగాలి, ఆ విషయం పైన ధ్యానాన్ని ఉంచమనేవారు. సాధన్ సువిధాయే సబ్ సేవా కే లియే హే, అప్నే ప్రతి నహీ. సాధనాలు మరియు ఏవైతే వసతులు ఉన్నాయో ఇవన్నీ కూడా సేవ కోసం ఉన్నాయి, స్వయం పట్ల కాదు అని అనేటువంటి వాళ్ళు. 24వ పాయింట్, అపకారి పర్ భీ ఉపకార్ కి భావన. అపకారుల పైన కూడా ఉపకారి భావన ఉండేటువంటిది. కభీ కోయి యజ్ఞ కి వ బడోं की इंसल्ट करता, कोई उल्टा सुल्टा बोलता तो भी दीदी कहती बाबा ने सब पर उपकार किया है, इसका दोष नहीं है, इसलिए कभी भी बदला लेने का ख्याल नहीं रखना. దీది ఏమనేవాళ్ళంటే ఎవరైనా ఎప్పుడైనా యజ్ఞం పట్ల కానీ యజ్ఞాన్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఇన్సల్ట్ చేశారనుకోండి, వాళ్ళని గురించి తక్కువగా మాట్లాడారనుకోండి, లేదు ఉల్టా సుల్టా మాటలు, బొండి లేనటువంటి మాటలు, చెడు మాటలు మాట్లాడారనుకోండి, అప్పుడు దీది అనేవాళ్ళు బాబా అయితే అందరిపైన ఉపకారం చేశారు, వీరి దోషం ఏమీ లేదు, కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళపైన కక్ష తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండకూడదు. దూసరే కో బదల్నే కే బజాయ్ ఖుద్ కో బదల్లో, ఇస్మే హీ భలాయి హై. ఒకటైతే ఎప్పుడు ఇతరులపైన కక్ష తీర్చుకోకూడదు, రెండోది వాళ్ళని మార్చాలి అనేటువంటిది దానికి బదులు స్వయాన్ని మార్చుకున్నట్లయితే దీంట్లోనే మంచిది ఉంది, దీంట్లోనే కళ్యాణం ఉంది. ఇక లాస్ట్ పాయింట్ 25వ పాయింట్, ఉపరామ్ ఔర్ సాక్షి దృష్ట. ఉపరామంగా మరియు సాక్షి దృష్టగా ఉండేవారు. दीदी अव्यक्त होने के कुछ महीने पहले से ही हर कारोबार से उपराम होती गई. దీది అవ్యక్తమయ్యే కొన్ని నెలల ముందు నుంచినే ప్రతి కారోబారంలో ప్రతి కార్యంలో కూడా ఉపరామ్గా అయ్యేవాళ్ళు, అంటే డిటాచ్గా అయ్యేవారు. कभी कोई बात दीदी को सुनाते तो दीदी कहती छोड़ो इन बातों को, अब तो घर चलना है. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఇతరుల మాటలు కానీ ఇంకేవైనా మాటలు దీదీకి వచ్చి వినిపించినట్లయితే అప్పుడు దీది అనేవారట, ఈ అన్ని విషయాల్ని వదిలేయండి, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి అని అనేవాళ్ళు. दीदी के इस वाक्य के आधार पर ही एक गीत बना, अब घर चलना है. దీది ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇవన్నీ వదిలేయండి, ఇవన్నీ వదిలేయండి, ఇంటికి వెళ్ళాలి అని ఎప్పుడూ చెప్పేవాళ్ళు అనమాట. కాబట్టి ఈ మాటల ఆధారంతోనే ఒక మంచి పాటను కూడా తయారు చేయడం జరిగింది. ఆ పాట అబ్ ఘర్ జానా హై అనేటువంటి పాట. ఇసి ఏక స్మృతి సే దీది సాక్షి దృష్ట బంతి గయి, कार्य व्यवहार से भी उपराम होते. 28 जुलाई 1983 में इस भौतिक देह से अलग हो अव्यक्त वतनवासी बन बेहद సేవ में चली गई. ఈ ఒక్క స్మృతి అంటే ఇంటికి వెళ్ళాలి అనేటువంటి స్మృతితో దీది సాక్షి దృష్టగా అయ్యేవారు. ఎవరైనా కార్య వ్యవహారంతో కూడా, అంటే ఏ కార్య వ్యవహారంతో అయినా కానీ ఉపరామ్గా అవుతూ 28 జూలై 1983వ సంవత్సరంలో ఈ భౌతిక దేహంతో వేరుగా అయి అవ్యక్త వతనవాసిగా అవుతూ బేహద్ సేవలో వెళ్ళిపోవటం జరిగింది. ఇవి దీది యొక్క జీవితం నుంచి దొరికినటువంటి విశేష శిక్షణలు మరియు ప్రేరణలు. అచ్చా, ఓం శాంతి.